వేవ్ వైండింగ్ యొక్క ఆర్మేచర్లో ఎన్ని పోల్ ఉన్నాయి? ఇక్కడ వేవ్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం పోల్స్ రాయాల్సిందే. 2 పోల్స్ ఇస్తాం. ఎన్ని స్లాట్స్ ఉన్నాయి? ఇక్కడ దాదాపుగా స్లాట్స్ యొక్క సంఖ్య 51 స్లాట్స్ ఉన్నాయి. ఈచ్ స్లాట్లో కండక్టర్స్ ఎన్ని ఉన్నాయండి? 24 ఉన్నాయి. అంటే 51 × 24 ఆల్మోస్ట్ మనకి ఇక్కడ దాదాపుగా 1224 వస్తుంది. 1224 వస్తుంది. 1224. చలో ఓకే. నెక్స్ట్ ఇక్కడ ప్రతి పోల్లో ఏర్పడే ఫ్లక్స్ ఎంత? ఫ్లక్స్ విలువ ఎంత ఇచ్చాడు? 0.01 వెబర్ ఇచ్చాడు. అంటే 0.01 ఎలా రాసుకుందాం మనం? 1/100 అని రాసుకుంటే చాలా సులువు అవుతుంది. వెరీ గుడ్, ఇది చాలా ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ విలువ ఎంత ఇచ్చాడు? 220 వోల్ట్స్ ఇచ్చాడు. మనల్ని కనుక్కోమనేది ఏంటిది? స్పీడ్ అంటే ఏంటి? ఇక్కడ జనరేటర్ యొక్క స్పీడ్. యాక్చువల్లీ సూత్రం ఏంటి చెప్పండి ఒకసారి. ఇక్కడ E = π × Z × N × P / మనం ఇప్పుడు ఏమని రాయొచ్చు? 120 అని రాయొచ్చు. ఒకవేళ మనం సులభంగా రాయాలనుకున్నాం అనుకోండి 60 × 2 అదే విధంగా రాసుకున్నా మనకి ఈజీ. క్యాలిక్యులేషన్స్ ఇట్లయితేనే ఈజీగా ఉంటుంది. దెన్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటిది? స్పీడ్. కాబట్టి N = 60 × 2 × E / π × Z × Pకి సమానంగా చూపిస్తాం. ఈ పరిస్థితిలో చూస్తే 60 × 2 వోల్టేజ్ ఎంత ఇచ్చాడు మనకి? ఇక్కడ వోల్టేజ్ 220 వోల్ట్స్ ఇచ్చాడు బై దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 60 తర్వాత పై కదా 100 × 1224 1224 ఇంటూ నెంబర్ ఆఫ్ పోల్స్ అంటే ఎంత అండి? 2. ఈ పరిస్థితుల్లో మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మనకి 2కి 2 అనేది ఈజీగా క్యాలిక్యులేట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ 2 డిజిట్స్ మనకు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం డిజిట్ రూపంలో రాస్తే ఒక డిజిట్కి ఈడికి వస్తుంది పాయింట్, తర్వాత డిజిట్కి ఈడికి వస్తుంది పాయింట్. అంటే మనకి ఇక్కడ చూడండి 12 పాయింట్ ఎంత మిగులుతుంది? ఇక్కడ 12.24 మిగులుతుంది. 12×5 ఎంత అండి? 60. 12×5 60. అక్యురేట్గా మనం చేయాలంటే ఇక్కడ మనకి ఎంత ఉంది? విలువలో మళ్ళీ 0.24 మిగులుతుంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి విలువ నుంచి 1 తీసేయాలి. అంటే 0.1 తీసేస్తే మనకు వచ్చినటువంటి విలువ ఎంత అండి? 4.9 అనే వాల్యూ వస్తుంది. ఈ 4.9 ఇంటూ 220 కనుక వేస్తే మనకు వచ్చే అక్యురేట్ వాల్యూ 1078 RPM వస్తుంది. 1078 RPM.